అసలు మనిషి 4 గంటల నుంచి 6 గంటల వరకు పడుకుంటే సరిపోతుందా? మనం కంపల్సరీ పడుకోవాలా? నిద్ర లేకుండా బ్రతకలేమా? రోజుకి ఎన్ని గంటలు పడుకుంటే హెల్తీగా ఉంటాం? మనిషి ఎలా నిద్రపోతాడు? ఇలా స్లీప్ కోసం ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్యూరియాసిటీ ఛానల్. ముందుగా అసలు మన బాడీకి ఇది పడుకునే టైం అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తెలుసుకుందాం. మన బాడీకి ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి అని డిసైడ్ చేయడానికి సర్కాడియన్ రిథమ్ అనే ఒక న్యాచురల్ టైం కీపింగ్ సిస్టమ్ మన శరీరంలో ఉంటుంది. ఇది మన బ్రెయిన్లో హైపోథాలమస్లో ఉండే సుప్రియాకియాస్మాటిక్ న్యూక్లియస్ అనే ఒక టైనీ పార్ట్ కంట్రోల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఎస్సిఎన్నే మన బాడీ క్లాక్ లాగా అనుకోవచ్చు. అసలు ఈ ఎస్సిఎన్ ఎలా పనిచేస్తుంది అనేది మీకు అర్థమయ్యేలా ఒక చిన్న స్టోరీ ద్వారా చెప్తాను. రవి అనే ఒక ఎగ్జాంపుల్ క్యారెక్టర్ తీసుకుందాం. రవి పొద్దున్న 7 గంటలకు లేచాడు. విండో ఓపెన్ చేశాడు. దానితో బయట ఉన్న వెలుగు తన శరీరం మీద పడటం వల్ల ఆ వెలుగు రవి కళ్ళలోకి వెళ్ళి ఆ కళ్ళలో ఉన్న ఫోటో రిసెప్టర్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ ఫోటో రిసెప్టర్స్ బ్రెయిన్లో ఉన్న ఎస్సిఎన్కి సిగ్నల్ పంపిస్తాయి. లైట్ ఉంది, అలర్ట్గా ఉండు అని. ఈ ఎస్సిఎన్ మన బాడీకి అలర్ట్నెస్ మెయింటైన్ చేయమని చెప్తుంది. అలా రవి బ్రష్ చేసి కాఫీ తాగి ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట అవుతుంది. ఇప్పుడు రవి ఫుల్ ఫోకస్తో వర్క్ చేస్తూ ఉంటాడు. ఈమెయిల్స్ చెక్ చేస్తాడు, కాల్స్ చేస్తాడు, రిపోర్ట్స్ ప్రిపేర్ చేస్తాడు. తన బ్రెయిన్లో కంటిన్యూస్గా ఎనర్జీ యూజ్ అవుతూ ఉంటుంది. ఈ ఎనర్జీ యూసేజ్ వల్ల ఎడెనోసిన్ అనే ఒక కెమికల్ బ్రెయిన్లో స్లోగా బిల్డప్ అవుతుంది. అసలు ఈ ఎడెనోసిన్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే ఎడెనోసిన్ అనేది ఒక స్లీప్ ప్రెజర్ అని కూడా పిలవచ్చు. డే టైంలో మనం యాక్టివ్గా ఉన్నప్పుడు ఎడెనోసిన్ పెరిగిపోతుంది. మనం ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఎక్కువ ఎడెనోసిన్ అక్యుములేట్ అవుతుంది. ఇప్పుడు ఈ ఎడెనోసిన్ పెరిగిపోవడం వల్ల రవికి చిన్న టైర్డ్నెస్ అనిపిస్తుంది. బట్ వర్క్ వల్ల అది ఇగ్నోర్ చేస్తాడు. అలా సాయంత్రం ఇప్పుడు 6 గంటలు అవుతుంది. లాంగ్ వర్క్ డే తర్వాత రవి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. వెలుతురు ఇప్పుడు స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. ఎస్సిఎన్కి సిగ్నల్ వస్తుంది, లైట్ తగ్గిపోతుంది, నిద్ర సమయం దగ్గరికి వస్తుంది అని. ఈ సిగ్నల్స్కి రెస్పాన్స్గా ఎస్సిఎన్ పినియల్ గ్లాండ్కి చెప్తుంది మెలటోనిన్ రిలీజ్ చేయండి అని. ఈ పినియల్ గ్లాండ్ అనేది బ్రెయిన్ మధ్య భాగంలో ఒక బఠానీ గింజ సైజులో ఉండే ఒక చిన్న గ్లాండ్. ఇది మెలటోనిన్ అనే ఒక స్లీప్ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయ్యాక రవి బాడీ స్లోగా రిలాక్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల రవి బ్లడ్ ప్రెషర్ స్లోగా అవుతుంది అండ్ బాడీ టెంపరేచర్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. తనలో ఉన్న మజిల్స్ రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇలా స్లోగా బాడీ యాక్టివ్ మోడ్ నుంచి రెస్ట్ మోడ్కి షిఫ్ట్ అవడం స్టార్ట్ చేస్తుంది. రవి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిన్నాక ఫోన్ చూస్తూ కొంచెం సమయం అలా గడిపేస్తాడు. టైం నైట్ ఇప్పుడు 11 అవుతుంది. కొంచెం కష్టమైన రవి ఫోన్ పక్కన పెట్టాడు. ఇప్పుడు తన ఎడెనోసిన్ పీక్స్ లెవెల్స్కి వచ్చేసింది. ఈ ఎడెనోసిన్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల తనకి అలసటగా అనిపిస్తుంది, అలర్ట్నెస్ తగ్గిపోతుంది, కళ్ళు చాలా హెవీగా అనిపిస్తాయి. ఇక బాడీకి క్లియర్ సిగ్నల్ వచ్చేస్తుంది, ఇప్పుడు పడుకోవాల్సిన టైం వచ్చేసింది అని. ఇప్పటిదాకా మీకు రవి పొద్దునుండి రాత్రి బెడ్ మీద పడుకొని ఫోన్ పక్కన పెట్టేదాకా తన బాడీలో పడుకోవడానికి ఏమేం ప్రాసెస్ జరుగుతుంది అనేది చెప్పాను. ఇప్పుడు బెడ్ మీద పడుకున్నాక అసలు నిద్రలోకి ఎలా వెళ్తాడో, వెళ్ళే ప్రాసెస్లో తన బాడీ పడుకోవడానికి ఏ స్టేజెస్లోకి వెళ్తుంది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇప్పటిదాకా మీరు వీడియో చూసి ఉన్నారంటే మీకు కంటెంట్ నచ్చే ఉంటుంది. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే, ఇక టాపిక్లోకి వచ్చేస్తే రవి ఫోన్ పక్కన పెట్టి లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాడు. కొన్ని నిమిషాలు సైడ్కి తిరిగి కంఫర్టబుల్ పొజిషన్లో సెటిల్ అయ్యాక తన బాడీ స్లోగా స్లీప్ మోడ్లోకి షిఫ్ట్ అవడం స్టార్ట్ చేస్తుంది. ఈ ప్రాసెస్లో స్టేజ్ 1 చూద్దాం. దీనిని ట్రాన్సిషన్ స్టేజ్ అని అంటారు. ఈ స్టేజ్లో రవి బాడీ రిలాక్స్ అవ్వడం మొదలవుతుంది, కానీ ఇంకా ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళలేదు. బ్రెయిన్ వేవ్స్ స్లో అవ్వడం స్టార్ట్ అవుతాయి. బేటా వేవ్స్ నుంచి ఆల్ఫా వేవ్స్కి షిఫ్ట్ అవుతాయి. ఈ స్టేజ్లో రవి బాడీ ఇంకా బయట సౌండ్స్కి రియాక్ట్ అవ్వగలదు. అంటే డోర్ క్లోజ్ సౌండ్, ఫ్యాన్ సౌండ్ లేదా ఫోన్ వైబ్రేట్ అయినా కూడా తన బ్రెయిన్ కొంచెం రిజిస్టర్ చేసుకుని రియాక్ట్ అవుతుంది. స్లోగా తన మజిల్స్ రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. కానీ ఈ ప్రాసెస్లో సడన్ ట్విచెస్ రావచ్చు. సడన్గా ఇప్పుడు పడిపోతున్నట్టు అనిపించి లేవడం అలాంటివి జరగవచ్చు. దీనినే హిప్నిక్ జెర్క్స్ అని అంటారు. చాలామంది పడుకుంటూ ఉన్నప్పుడు ఒక సడన్ జర్క్ వస్తుంది కదా, ఇది బాడీ రిలాక్స్ అవ్వడం స్టార్ట్ అయ్యాక బ్రెయిన్ కన్ఫ్యూజన్లో అరే పడిపోతున్నావా అని
సిగ్నల్ ఇచ్చి సడన్ మూవ్మెంట్ క్రియేట్ చేస్తుంది. సెకండ్ స్టేజ్కి వెళ్తుంది. ఈ స్టేజ్ని స్టేబుల్ స్లీప్ అని అంటారు. ఇప్పుడు రవి స్లీప్ సైకిల్లో లాంగెస్ట్ స్టేజ్కి ఎంటర్ అవుతున్నాడు. తన హార్ట్ రేట్ చాలా స్లో అవుతుంది, బ్రీతింగ్ రిథమిక్గా అవుతుంది, బాడీ టెంపరేచర్ స్లైట్గా తగ్గిపోతుంది అండ్ తన కండరాలు కూడా రిలాక్స్ అవుతాయి. ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు బ్రెయిన్లో స్లీప్ స్పిండిల్స్ అని ఒక యూనిక్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. స్లీప్ స్పిండిల్స్ అంటే బ్రెయిన్లో ఒక సడన్ ఎలక్ట్రికల్ బర్స్ట్ అని అర్థం. ఇది మెమరీ ప్రాసెసింగ్కి అండ్ లెర్నింగ్కి చాలా ఇంపార్టెంట్. దీనివల్లనే రవి బ్రెయిన్ పగలు నేర్చుకున్న వాటిలో ఏది ఇంపార్టెంట్నో అవి మాత్రమే ప్రాపర్గా స్టోర్ అయ్యి లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటాయి. మిగతా అవసరం లేనివి అవన్నీ క్లీన్ చేసేసుకుంటుంది. ఇక్కడ నుంచి రవి బాడీ డీప్ రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తుంది. ఇప్పుడు స్టేజ్ 3 చూద్దాం. డీప్ స్లీప్ అండ్ రిపేర్ మోడ్ అని అంటారు. ఈ స్టేజ్లో రవి బాడీ ఫుల్ రిపేర్ మోడ్లోకి షిఫ్ట్ అవుతుంది. దీనివల్ల బ్రెయిన్లో ఉన్న డెల్టా వేవ్స్ అనే సూపర్ స్లో వేవ్స్ యాక్టివ్ అవుతాయి. మన బాడీలో డ్యామేజ్ అయిన సెల్స్ రిపేర్ అవుతాయి. మన మజిల్ స్ట్రాంగ్ అవడం స్టార్ట్ అవుతుంది అండ్ మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ స్లోగా బూస్ట్ అవుతుంది. తర్వాత గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల బాడీలో ఉన్న టిష్యూస్ రీజనరేట్ అవుతాయి. మనకి పగలు తగిలిన గాయాలన్నీ ఈ స్టేజ్లోనే హీల్ అవుతాయి. పగలు అయిపోయిన ఎనర్జీ మొత్తం ఈ స్టేజ్లోనే రీస్టోర్ అవుతుంది. అందుకే ఈ స్టేజ్లో డీప్ స్లీప్ ఉండాలంటే ఒక ప్రాపర్ రెస్ట్ అవసరం. ఇప్పుడు స్టేజ్ 4 చూద్దాం. దీనిని REM స్లీప్ లేదా డ్రీమ్ స్టేజ్ అని అంటారు. ఈ స్టేజ్లో రవి బ్రెయిన్ ఫుల్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తుంది. REM అంటే ర్యాపిడ్ ఐ మూవ్మెంట్ అని అర్థం. ఈ స్టేజ్లో మన కళ్ళు సూపర్ ఫాస్ట్ మూవ్ అవుతాయి, బట్ బాడీ ప్యారలైజ్ స్టేట్లో ఉంటుంది. ఈ స్టేజ్లో డ్రీమ్స్ ఎక్కువ వస్తాయి. మన బాడీలో ఉన్న హిప్పో క్యాంపస్ అంటే మెమరీ సెంటర్ అండ్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ అంటే డిసిషన్ మేకింగ్ సెంటర్, ఈ రెండు హైపర్ యాక్టివ్ మోడ్లోకి వచ్చేస్తాయి. వీటి వల్ల క్రియేటివిటీ, మనలో ఉన్న ఎమోషనల్ బ్యాలెన్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఇంప్రూవ్ అవుతాయి. ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది లేకపోతే నెక్స్ట్ డే మనకి మెమరీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ మూడ్ చాలా అన్స్టేబుల్గా ఉంటుంది. ఈ స్టేజెస్ అన్ని కంప్లీట్ చేసుకున్నాక రవి బాడీ ఇప్పుడు ఫైనల్ స్టేజ్కి వస్తుంది. ఇప్పుడు రవి బాడీలో ఉన్న మెలటోనిన్ లెవెల్స్ స్లోగా తగ్గడం స్టార్ట్ అవుతాయి. కార్టిసోల్ అనే వేకప్ హార్మోన్ పెరిగిపోతుంది. ఇది ఎనర్జీ బూస్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఫైనల్ కంక్లూజన్కి వద్దాం. మనం మాట్లాడుకున్న స్టేజెస్ని రెఫరెన్స్గా తీసుకుందాం. ఇప్పుడు స్టేజ్ 1 లైట్ స్లీప్ అండ్ స్టేజ్ 2 స్టేబుల్ స్లీప్. ఈ రెండింటికి 3 hours అవసరం. స్టేజ్ 3 డీప్ స్లీప్, దీనికి 2 hours కంపల్సరీ పడుకోవాలి. స్టేజ్ 4 REM స్లీప్, దీనికి 2 hours కంపల్సరీ పడుకోవాలి. ఈ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 మన బాడీకి చాలా అవసరం. టోటల్గా 7 hours పడుకుంటే మన బాడీలో డీప్ స్లీప్ అండ్ REM స్లీప్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. ఒకవేళ మీరు 4 hours పడుకుంటే మనం మాట్లాడుకున్న స్టేజెస్లో ఒక్కొక్క స్టేజ్కి కావాల్సిన టైం తక్కువైపోయి హెల్త్ పాడైపోతుంది. డీప్ స్లీప్ లేకపోతే బాడీ రిపేర్ అవ్వకుండా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఒకవేళ REM స్లీప్ లేకపోతే మన బ్రెయిన్ మెమరీ ఫంక్షన్స్ పాడైపోతాయి. సో నిద్ర తగ్గిస్తే బాడీ డ్యామేజ్ అయిపోతుంది. సరే, ఇప్పుడు ఎవరెవరు ఎంతసేపు పడుకోవాలో చెప్తాను. దీన్ని బట్టి ఎవరెవరు ఎంతసేపు పడుకుంటే హెల్తీగా ఉంటారో ఇప్పుడు చెప్తాను. అప్పుడే పుట్టిన చిన్నపిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు 10 నుంచి 14 గంటలు కంపల్సరీ పడుకోవాలి. 6 నుండి 13 సంవత్సరాల లోపు ఉండే చిన్నపిల్లలు 9 గంటల నుంచి 11 గంటలు కంపల్సరీ పడుకోవాలి. 14 నుండి 17 సంవత్సరాలు ఉండే టీనేజర్స్ 8 నుండి 10 గంటలు కంపల్సరీ పడుకోవాలి. 18 నుండి 64 సంవత్సరాలు ఉన్న అడల్ట్స్ 7 నుంచి 9 గంటలు కనీసం పడుకోవడానికి ట్రై చేయండి. 65 సంవత్సరాలు పైబడిన వారు కనీసం 7 నుంచి 8 గంటలు పడుకోవడానికి ట్రై చేయండి. ఫైనల్గా నిద్ర లేకుండా బ్రతకలేమా? రవి మళ్ళీ వచ్చాడు. తన వర్క్ వల్ల ఒకరోజు పడుకోకుండా ఉన్నాడు. దానివల్ల తన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ మొత్తం తగ్గిపోతాయి. ఫోకస్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మెమరీ వీక్ అయిపోతుంది. ఇప్పుడు రవి 7 రోజులు పడుకోకుండా ఉన్నాడు. తన బ్రెయిన్ మాల్ ఫంక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. హెల్యూజినేషన్స్ వస్తాయి. కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ తన బాడీలో ఉన్న ఒక్కొక్క ఆర్గన్ ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్ చూద్దాం. రవి 11 రోజుల కంటే ఎక్కువ పడుకోకుండా ఉన్నాడు. దానివల్ల బ్రెయిన్ కంప్లీట్గా షట్ డౌన్ అయిపోతుంది. కామా స్టేట్లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో మీరు రవిలా కాకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ పనులు బట్టి పడుకునే సమయం కేటాయించుకోండి. హెల్దీగా ఉండండి. వీడియో ఎక్కడ దాకా చూసారంటే మీకు నా కంటెంట్ నచ్చే ఉంటుంది. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.